రైట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్వకుంట్ల కవితకి జైల్లో అస్వస్థతకు గురైనట్టుగా కొన్ని వార్తలైతే రావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా వాళ్ళు చెప్తున్నట్టు గైనిక్ సమస్య, అలాగే తీవ్ర ఫీవర్‌తో కూడిన ఆవిడకి హెల్త్ ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి ఏదైతే డాక్టర్లు వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి ఎయిమ్స్‌కి తరలించినట్టుగా తెలుస్తుంది. అక్కడైతే చికిత్స అయితే పొందుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా గతం నుంచి కూడా హెల్త్‌కి సంబంధించి కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది కవిత గురించి. అలాగే బీపీ బాగా లో ఉంటుందని చెప్పేసి టాబ్లెట్స్ ఎక్కువేసుకోవాలి. సో, ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ గూడా బయటకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ఎక్కడా కూడా కోర్ట్ ఆహ్, ఆహ్, స్పందించినట్టుగా కనపడలేదు. అలాగే వెయిట్ లాస్ అవుతున్నారని కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది బయటకొచ్చిన తర్వాత. కానీ దీనికి సంబంధించి ఎక్కడా కూడా కోర్ట్ నుంచి అయితే రెస్పాన్స్ రాలేదు. కానీ ఈరోజు ప్రధానంగా చూసినట్టయితే గత కొన్ని గంటల క్రితం అయితే ఆమె అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది. జైలు నుంచి ఆహ్, ఎయిమ్స్‌కి అయితే తరలించినట్టుగా తెలుస్తుంది. కొంచెం ఫీవర్ సంబంధించి ఆవిడ బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే కొన్ని గైనిక్ సమస్యలు కూడా ఉన్నాయన్నట్టుగా చెప్తున్నారు. గతంలో కూడా అంటే బెయిల్‌కి సంబంధించి 5 నెలలుగా జైలు గోడల మధ్యలోనే నలిగిపోవడం ఇందుకు ప్రధాన కారణం అని కూడా చెప్తున్నారు కొంతమంది. సో, అలాగే అంటే ప్రధానంగా 5 నెలల నుంచి జైల్లో ఉంటూ కూడా ఆమె బెయిల్ కోసం అప్లై చేసిర్రు. కానీ చాలా సార్లు కూడా తిప్పికొట్టిన పరిస్థితి. అలాగే మొన్న కూడా రీసెంట్‌గా కూడా ఆమె బెయిల్ పిటిషన్‌ని సుప్రీంకోర్ట్ అయితే తిప్పికొట్టినట్టుగా తెలుస్తుంది. అలాగే హెల్త్‌కి సంబంధించి కూడా గతంలో ఈమె ఒక బెయిల్ అప్లై చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఏదైతే ఆవిడ కుమారుడు ఎవరైతే ఉన్నారో కుమారుడు ఎగ్జామ్స్‌కి సంబంధించి, అలాగే నాకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంచెం నాకు సిక్ అవుతున్నాను కాబట్టి కొంచెం బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్ట్‌ని కోరినట్టుగా తెలుస్తుంది. కానీ కోర్ట్ ఎక్కడా కూడా దీని గురించి రెస్పాండ్ అయినట్టుగా కనపడలేదు. అలాగే మొన్న కూడా రీసెంట్‌గా దీనికి సంబంధించి రేపొస్తుంది బెయిల్, ఎల్లుండి వస్తుందని కొన్ని చర్చ అయితే నడిచింది. కానీ నిన్న కూడా తిప్పికొట్టి 27వ తారీఖు అంటే ఈ నెల 27వ తారీఖుకి దాన్ని పోస్ట్‌పోన్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి 27న ఎలాంటి కంక్లూజన్ రాబోతుంది దీనికి సంబంధించి అనేది ఒక వార్త అయితే ప్రధానంగా అంటే కేటీఆర్ ఈరోజు ఎళ్ళాల్సుంది. కానీ ముందుగా రైతు రుణమాఫీకి సంబంధించి వాళ్ళు సమ్మె చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో, అందుకని ఈరోజు కాదు రేపు తెల్లారుజామున కేటీఆర్ కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. దగ్గర దగ్గరగా 5 రోజులు అక్కడే ఉండి 27వ తారీఖు ప్రధాన తీర్పు ఖచ్చితంగా 27వ తారీఖు చాలా ముఖ్యం కాబట్టి, ముఖ్యమైన తీర్పు కాబట్టి ఆ రోజు 27 తారీఖు వరకు అక్కడే ఉండి ఢిల్లీలో కవితకి సంబంధించి అన్నీ కూడా నెక్స్ట్ కోర్ట్‌కి సంబంధించి ఎలాంటి తీర్పు రాబోతుంది, అసలు ఎలాంటి ఇన్వాల్వ్‌మెంట్ ఇందులో చేయొచ్చు, దానికి సంబంధించి రూల్స్ గాని, రెగ్యులేషన్స్ అన్నీ కూడా అడ్వకేట్స్‌తో మాట్లాడతారని కూడా తెలుస్తుంది. అలాగే కేసీఆర్ కూడా వెళ్ళనున్నారని ఒక చర్చ అయితే నడుస్తుంది. కానీ మనం చూసాం అంటే కేటీఆర్ అయితే పలుమార్లు ఎళ్లి చూసొచ్చిన పరిస్థితి. హరీష్ రావు గారు గాని, కేటీఆర్ గారు గాని. మరి కేసీఆర్ కూడా ఇప్పటిదాకా అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇప్పటిదాకా ఎక్కడా కూడా ఆమెని పరామర్శించినట్టు గాని, లేకపోతే ఢిల్లీ ఎళ్ళినట్టు కూడా ఎక్కడా చూడలేదు. మరి ఇప్పుడైనా అంటే కూతురు ఆరోగ్యం క్షీణించింది కాబట్టి ఇప్పుడు వెళ్తారు అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. మరి ప్రస్తుతానికైతే హాస్పిటల్‌లో చికిత్స పొందిన తర్వాత మళ్ళీ అదే జైలుకైతే తీసుకెళ్ళే పరిస్థితి కనపడుతుంది. మరి చూడాలి వైద్యులు ఇంకేమన్నా బులెటిన్స్ రిలీజ్ చేస్తారా త్వరలో? మరి దీనికి సంబంధించి ఆమె ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తారో, ఎలాంటి బులెటిన్స్ ఇస్తారో వేచి చూడాలి. ఖచ్చితంగా అయితే ఈ 27వ తారీఖైతే తీర్పు ప్రధానంగా చూడొచ్చు. ఎందుకంటే కవితకి సంబంధించి ఇప్పటికే 5 నెలలుగా చాలా సార్లు బెయిల్ అప్లై చేసినా కూడా ఒక్కసారి కూడా దాని మీద సానుకూలంగా సుప్రీంకోర్టు స్పందించిన పరిస్థితి. మరి ఈసారి సానుకూలంగా స్పందిస్తారు అనే ఒక ఆహ్, కొ ఇదైతే ఉంది. చర్చ అయితే ఉంది మరి. ఈసారి తీర్పు ఎలా ఉండబోతుంది? అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఇంకేమన్నా డాక్టర్స్ నుంచి ఎలాంటి ఏదైతే హెల్త్ బులెటిన్స్ రిలీజ్ చేస్తారు కాబట్టి దాంట్లో ఎలాంటి ప్రధాన కారణాలు చూపిస్తారు? లేదా ఈ హెల్త్ బులెటిన్‌ని చూపించి ఆమెని బెయిల్ వచ్చేలా చేస్తారా? ఇవన్నీ కూడా ఒక క్వెషన్ మార్క్ అందరిలో ఒక ప్రశ్నార్థకంగా ఉంది. సో, ప్రస్తుతం అయితే చూద్దాం ఎలాంటి తీర్పొస్తది. ఖచ్చితంగా 27వ తారీఖైతే కవిత బయటకొస్తదంటూ కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది. చూద్దాం. ఈ హెల్త్‌కి సంబంధించి ఎలాంటి హెల్త్ బులెటిన్స్ రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఈ తీర్పుకు సంబంధించి ఎలాంటి తీర్పు రాబోతుంది ఈసారి. సో, వేచి చూడాల్సిన అంశాలు. మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.